ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈరోజు నేను ఇచ్చే ఐడియా ఏంటంటే, మీకు షర్ట్స్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చెప్తాను. అంటే షర్ట్స్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో. మనం కొన్ని షర్ట్స్ పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, పాతవి లేకపోతే మనకి సైజ్ సరిపోనివి, షింక్ అయిపోయినవి, కొత్తవి కొన్ని పక్కన పెడుతూ ఉంటాము. పాతవి అంటే ఎలాగో తీసేస్తాము, లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తాము. బట్ కొత్తవి కొంతమందికి ఇవ్వలేము, అలా అని పడేయలేము, అలా ఉంచేసుకుంటూ ఉంటాము ఇంట్లోనే. వాటిల్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇప్పుడు మీకు ఇంట్లో పిల్లలు ఉంటే కనుక పిల్లలకి ఫ్రాక్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. చాలా బాగుంటాయి ఫ్రాక్స్ కూడా. నేను ఇప్పుడు మీకు ఒక మోడల్ చూపిస్తాను, 3 మోడల్స్ చూపిస్తాను. సో ఫస్ట్ మోడల్ వచ్చేసి చెక్ షర్ట్ అండి. ఇది యాక్చువల్గా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బటన్స్ వస్తాయి కదా, ఆ బటన్స్ అన్నీ ఇలా ఫ్రంట్ పార్ట్ కిందే ఉన్నాయండి. మొత్తం ఫ్రాక్ అంతా ఇలా బటన్స్దే. ముందు హ్యాండ్ వచ్చేసి జస్ట్ ఇలా ఫ్రిల్ హ్యాండ్ అంతే. ఇవి సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతాయండి కిడ్స్కి. అలా అని మనం షర్ట్ని పక్కన పెట్టేసి ఉంచితే ఏమొస్తుంది, ఏం రాదు కదా. సో ఇలా కన్వర్ట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. ఇది చెక్సే కాబట్టి దీన్ని ఏం పెద్దగా మళ్ళీ డిజైన్ చేసే పనేం లేదండి. చెక్స్ మామూలుగానే చెక్స్ ఫ్రాక్స్ చాలా బాగుంటాయి. సో ఇదొక మోడల్. బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా కామన్గా ఇంకా ఫ్రాక్స్కి వాళ్ళకి ఉంటాయి కదా, సో అలాగే దీనికి కూడా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెట్టేశాము. సో ఇవన్నీ మా మమ్మీ స్టిచ్ చేశారండి, బాగా స్టిచ్ చేస్తుంది. సో ఇప్పుడు అందులో లాక్డౌన్లో కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాము ఎక్కువసేపు ఇంట్లోనే కదా. సో అందుకని ఇలాంటివన్నీ కన్వర్ట్ చేస్తున్నాము. పాతవి ఏమన్నా రీయూజ్ చేయాల్సి వచ్చినా, లేకపోతే ఏమన్నా మనం కొన్ని ఆల్రెడీ చేసి ఇప్పుడు బిజీ పనుల్లో కొన్ని పక్కన పెట్టేస్తాము, అవన్నీ ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తున్నాయి ఆర్ట్స్ అన్నీ. సో ఇలా అలాగే మొన్న ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసాము. సో అది కూడా నేను వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎలా ఈజీగా వేసేసుకోవచ్చో టాప్ మీద. సేమ్ అలాగే ఇప్పుడు వైట్ షర్ట్. మీకు మామూలుగా షర్ట్ వచ్చేసి పిల్లలకి 3 years 5 years లోపు పిల్లలకి సరిపోతుందండి షర్ట్ ఫ్రాక్ కింద. అంటే మరీ లెంతీ ఫ్రాక్ రాదు, షార్ట్ ఫ్రాక్ వస్తుంది. అదే ఒకవేళ 5 years ఎబో పిల్లలకి అయితే మీరు టాప్ కింద స్టిచ్ చేయించవచ్చు, బాగానే ఉంటుంది టాప్ కింద. అది మనం డిజైన్ చేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆ మోడల్ అనేది మనం ముందే ఫిక్స్ చేసుకొని వాళ్ళకి స్టిచ్ చేయడానికి ఇస్తే అప్పుడు మనకి బాగా వస్తాయి. సో ఇంకొక మోడల్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి వైట్ షర్ట్. ఇందాక బాడీకి మొత్తం బటన్స్ ఉన్నాయి కదా, షర్ట్కి ఏదైతే ఫ్రంట్ పార్ట్ వచ్చిందో బాడీకి కూడా అదే బటన్స్ వచ్చాయి. బట్ దీనికి మాత్రం బాడీ ప్లెయిన్, కింద మాత్రం సేమ్. సో ఇది మొత్తం వైట్ కలర్ ఉంటే మరీ ప్లెయిన్గా ఉంటుంది కదా అని చెప్పి ఇలా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేయించాము. చూడండి, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసాము. దీనివల్ల చాలా బాగా లుక్ వచ్చింది. అండ్ ఈ పైపింగ్ కూడా ఎక్స్ట్రా ఎఫెక్ట్ ఈ వైట్ కలర్ దానికి. అక్కడొకటి కిందొకటి చిన్న డిజైనే, బట్ ఎంత లుక్ వస్తుందో చూడండి. వైట్ కలర్ కదా, సో చాలా బాగా బ్రైట్గా కనబడుతుంది. అండ్ దీనికి హ్యాండ్స్ వచ్చేసి స్పెషాలిటీ చూడండి. హ్యాండ్స్ ఫ్రిల్ హ్యాండ్స్, ఇవి జస్ట్ ఫ్రిల్. దీనికి హ్యాండ్ లెంత్ కూడా ఏం లేదు, ఇంతే హ్యాండ్ కూడా. సో ఇలా ఫ్రిల్గా పెడితే పిల్లలకి చాలా బాగుందండి. ఇవి నేను ఆల్రెడీ మా పాపకి వేశాను, అవి నేను మీకు పిక్స్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇవి నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది, ఇలా మోడల్స్గా స్టిచ్ చేసుకోవచ్చు కదా. ఇలా ఐడియాస్ కొన్ని చూస్తూ ఉంటే మనకి ఇంకా కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో అందుకోసం నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదొకటి. ఇందాక చూపించింది మొత్తం బాడీ నుంచి కింద వరకు బటన్స్ వచ్చాయి కదా, దీనికేమో బాడీకి రావు, కింద మాత్రం బటన్స్ వస్తాయి. అవి కావాలంటే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు ఓపెన్ చేయకుండా, కానీ అంత పని ఎందుకండి, అంత అవసరం లేదు. సో ఈ బటన్స్ ఎలాగో వాళ్ళకి కవర్ చేసేస్తాయి, చిన్నపిల్లలే కాబట్టి నీట్గానే ఉంటుంది. సో ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్స్ నార్మల్ బ్యాక్ సైడ్. సో ఇది ఒక ఫ్రాక్ వైట్ కలర్ని. ఇంకొకటి వచ్చేసి ఇది మా పెద్ద పాపకి స్టిచ్ చేయించాము, 8 years. తనకి టాప్ కింద అయ్యింది. ఇది అసలు ఎక్కువ ఏం మోడిఫికేషన్స్ చేయలేదండి, జస్ట్ సైడ్స్ కట్ చేసేసి
హ్యాండ్స్ కొంచెం కట్ చేసి ఇలా పాకెట్స్ ఇలాగే వచ్చాయి, పాకెట్స్ ఇలాగే ఉంచాము. నెక్ వచ్చేసి ఇలా షార్ట్ నెక్ పెట్టేసాము. నెక్ నార్మల్గానే పెట్టేసాము, ఇంకా అంతే. కింద కూడా ఏం మోడిఫై చేయలేదు, జస్ట్ అలాగే ఉంచేసాము కింద కూడా. సో ఇది ఇప్పుడు తినికి టాప్ కింద సరిపోయింది. సో ఇలా చెప్పాను కదా, 5 years ఎబో వాళ్ళకైతే ఇలా టాప్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకైతే ఇంకా మనం అంత మోడిఫికేషన్స్ చేయాల్సిన పని ఉండదు. ఎందుకంటే టాప్ కింద అంటే కొంచెం కింద లెంత్ చూసుకొని కింద కట్ చేసేసుకోవడము, కొంచెం సైజ్ లూజ్ చూసుకొని సైడ్స్ అది కట్ చేసుకోవడము సరిపోతుంది. అండ్ ఈ 2 ఫ్రాక్స్ చిన్నపిల్లలకి మాత్రం మనం కొంచెం డిజైన్ చేసుకుంటేనే బాగుంటాయి, అలా టాప్స్ కింద కాదు కదా వాళ్ళకి వేసేది. సో ఇవి 2 అండి, ఇవి 3 ఇప్పుడు షర్ట్స్ని కన్వర్ట్ చేసింది. మీ దగ్గర ఒకవేళ ఇలాంటి షర్ట్స్ ఏమన్నా ఉంటే ఇలా స్టిచ్ చేయించుకోండి. అలా కాదు అనుకుంటే మీరు షర్ట్స్ని ఎలా రీయూజ్ చేసుకుంటారు అంటే బ్యాగ్ స్టిచ్ చేసుకోవడమో, లేకపోతే ఏదన్నా చిన్న పిల్లోస్ ఉంటే వాటికి పిల్లో కవర్స్ కింద యూజ్ చేసుకోవడమో, అలా డిఫరెంట్గా చూడండి, థింక్ చేయండి, మీకు ఐడియాస్ వస్తాయి, మీరే ఇంప్లిమెంట్ చేసుకుంటారు. సో మీకు ఏమన్నా ఐడియాస్ వస్తే నాకు కూడా మెన్షన్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెన్షన్ చేయండి. నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను అవి. నేను ఇలా ట్రై చేస్తూ ఉంటానండి, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను, ఖాళీగా ఉండను. ఎందుకో అలా టైం స్పెండ్ చేసేస్తాను అన్నిటి మీద. సో నేను అవి షేర్ చేసుకుంటున్నాను అందుకే ఇప్పుడు మీతో. సో ఇదొకటి ఈరోజు మీకు చూపించినవి 3 ఫ్రాక్స్ చెప్పాను కదా. నేను ఆల్రెడీ ఇప్పుడు పిల్లలు వేసినవి నేను పిక్స్ యాడ్ చేస్తాను, చూడండి చాలా బాగున్నాయి. నేను ఇప్పుడు చూపిస్తే జస్ట్ ఇంతేనా ఫ్రాక్ అనిపిస్తుంది, కానీ ఫ్రాక్ వేసుకున్నాక చాలా లుక్ వచ్చింది. ఎందుకంటే మనకి ఈ చెక్స్ కలర్ క్లాత్ దొరకవు తొందరగా, చెక్స్ కలర్ లేకపోతే వాళ్ళ షర్ట్స్కి వచ్చిన క్లాత్స్ మనకి బయట దొరకవు పిల్లలు ఫ్రాక్స్గా వేయడానికి. సో అందుకని మనం ఈ షర్ట్స్ రీయూజ్ చేసుకుంటే బెటర్ కదా, ఆల్రెడీ ఖాళీగా ఇంట్లో పెట్టుకొని మూల పెట్టుకోవడం ఎందుకు వాటిని. అలా చేయకుండా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా రీయూజ్ చేసేసుకోవచ్చు. సో ఇవ్వండి నా ఐడియాస్. మీ ఐడియాస్ ఏమన్నా ఉంటే నాకు కూడా మెన్షన్ చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఒకవేళ ఇంకా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.